నమస్కారం. నేను ఎరకల మహేందర్ గౌడ్. ఈ మధ్యలో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన వార్తలు ఏం జరుగుతున్నాయంటే, తిట్ల పురాణం. అది మహిళలేంది కాదు, పురుషులేంది కాదు, రాజకీయం అంటేనే ఒక తిట్ల పురాణం అయిపోయింది. యువత నేటి యువత రాజకీయాలలోకి రావాలంటే, ఇలాంటి మాటలు ఇంటే వాళ్ళు రావాలంటే కూడా సిగ్గనిపిస్తుండొచ్చు వాళ్ళకి. రాజకీయం అంటేనే అసహ్యమేస్తుంది. అలాంటి మాటలు అయిపోయినాయి. మన ముఖ్యమంత్రి గారేమో ప్రతిపక్ష నాయకులను తిడతారు. ప్రతిపక్ష నాయకులేమో ముఖ్యమంత్రి గారిని తిడతాడు. అసలు ముఖ్యమంత్రి అంటే ఒక మంచి హోదా, మన రాష్ట్రానికి ఒక మంత్రి అంటే ప్రధానమంత్రి టైప్‌ల రాష్ట్రానికి మొత్తం అధికారాలు ఆయన చేతిలో ఉంటాయి. అలాంటి వ్యక్తి పొద్దుగాల లేవంగానే తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? ఆయన ఇప్పుడు తిడుతుండు కదా! రేపు ఆయన మన్మడు ఉన్నాడు. ఇప్పుడు చిన్న మన్మడిని ఎత్తుకొని మీటింగ్‌లలో వస్తుంటాడు. మొన్న మన్మడికి రొట్టెలు, గిట్టెలేమో చేసిస్తుండే. రేపు ఆ మన్మడు ఈయన యూట్యూబ్ ఇటు ఓపెన్ చేసిండనుకో కొద్దిగా పెద్దగా అయిన తర్వాత, అరే! మా తాత ఇంత గలీజ్‌గా మాట్లాడుతుండేనని సిగ్గుపడుతుండొచ్చు నేనైతే అనుకుంటా. కొద్దిసేపు ముఖ్యమంత్రి గారిది పక్కకు పెడితే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలే కాదు, బీజేపీ నాయకురాలే, లేకపోతే టీఆర్ఎస్ నాయకురాలైన మహిళామణులు ఎంత గలీజ్‌గా మాట్లాడుతున్నారు అంటే నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దానికి ఏమో తెలవదు గానీ, వాళ్ళు మాట్లాడిన తర్వాత కింద కామెంట్స్ పెడుతుంటారు కదా! అది యూట్యూబ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా, ట్విట్టర్‌లో అయినా ఎంత గలీజ్‌గా అంటే అంత గలీజ్‌గా వాళ్ళు మెసేజ్‌లు పెడుతుర్రు. అమ్మా, నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే. మీరు పౌరుషానికి తిడుతుండ్రు. ఆ తిట్టిన తర్వాత కింద ఏదైతే మ్యాటర్స్ అది మెసేజ్‌లు పెడుతుర్రో, రేపు పొద్దుగాల మీ కొడుకే గాని, మీ కొడుకు దోస్తులే కానీ, అది ఓపెన్ చేసిరనుకో, అబ్బా! మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఏం తిట్టిందిరా అనుకుంటాడు. కింద ఏదైతే మెసేజ్‌లు ఉన్నాయి చూడు, ఆ మెసేజ్‌లు చూస్తే అది వాళ్ళ మీ కొడుకుని గిట్టే అడిగిండనుకో, ఎంత గలీజ్ అనిపిస్తదో. ఒకసారి ఆలోచించండమ్మా. మనం మాట్లాడే భాష ఏది? తిట్టినంత మాత్రాన నీకేమన్నా వస్తుందా? ఏమి రాదు. పనులు జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. వీళ్ళని అనుకునేది వాళ్ళు, వాళ్ళని అనుకునేది మొగోళ్ళు తిట్టుకుండ్రంటే అంత గలీజ్‌గా తిట్టరు. మీరు ఆ మహిళా మనులు ఎట్లా అంటే గలీజ్‌గా తిట్టేస్తారు. అంటారు. అరే! అది ఏందది? మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మనము భారతదేశం అంటే మహిళను గౌరవించడం, మన సంస్కృతి ఏంది మహిళలకు ఇజ్జత్ ఇయ్యడం. అలాంటి మన సంస్కృతిలో పుట్టి మీరు ఇంత నీచంగా మాట్లాడడం మీకు మీ తల్లిదండ్రులు ఇట్లనే నేర్పించరా అమ్మా? ఎవరినైనా తిట్టాలని. ఇంట్లో భర్తలనైతే తిడుతుండొచ్చు. అది బయట కూడా మేము ఇంత గలీజ్‌గా ఉన్నామని మీరు ప్రజలకు తెలియపరుస్తుర్రు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీరు తిట్టిన తర్వాత మీరు ఫేస్‌బుక్‌ల, ట్విట్టర్‌ల లేకపోతే వాట్సాప్ మన దీన్నేమంటారు యూట్యూబ్‌ల వీడియోస్ మీరు అప్‌లోడ్ చేస్తారు కదా! అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక్కసారి కింద మీకొచ్చిన కామెంట్స్ చదవండి. మీరు ఆ కామెంట్స్ చదివిరనుకో ఏ బాయిలో దుంకి చావాలో మీకే తెలియదు. అంత గలీజ్‌గా కామెంట్స్ పెడుతుర్రు. నిన్న ఇట్లనే ఒక మహిళ తిట్టింది చూసినా. ఆ వీడియో చూడండి మీరు. ఎంత గలీజ్‌గా అంటే ఆమె అంత గలీజ్‌గా మాట్లాడింది. ఆమె మాట్లాడిన తర్వాత అసలు ఈమె ఇంతగనం మాట్లాడింది గదా! దీన్ ఈమె మాట్లాడిన దానికి ఎవరన్నా కౌంటర్ ఇచ్చారు, కామెంట్స్ పెడుతున్నారు కదా! ఏం కామెంట్స్ అని చూస్తే తల పట్టేసుకున్నా నేను. గింత గలీజ్‌గా పెడుతుర్రేంరా నాయనా! ఆమె తిట్టడానికి ఆమెకు లోకజ్ఞానం లేదనుకో, మనం కామెంట్స్ పెట్టడానికి మనకు గూడా ఒక ఉండాలి. ఒక మహిళను మనం ఇంత గలీజ్‌గా మాట్లాడితే ఎంత మంచిగుంటదా? అనేది ఒకటి ఉండాలి గదా! మళ్ళా దానికి వాడు ఎవరైతే మీకు మెసేజ్‌లు పెట్టిండో, ఆ మెసేజ్ పెట్టిన దానికి లైకులు 1500 అరే! ఏందిది? అంటే ఎంత గలీజ్‌గా మీరు మాట్లాడుతుర్రో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమైతది? ఇలా మ టీఆర్ఎస్ వాళ్ళొచ్చి చిట్టైనాడంట ఆళ్ళొచ్చి గలీజ్‌గా చెప్పాలంటేనే మంచిగా అనిపిస్తలేదు. తిట్ల పురాణం ఆపండి. మనము ఎదుటి వ్యక్తిని విమర్శించాలి. ఇప్పుడు నేను గూడా మిమ్మల్ని విమర్శిస్తున్నా. తిట్టుకుంటే విమర్శిస్తలే. తిడితేనే విమర్శించినట్టు కాదు. మనము ఎదుటి వారిని విమర్శించుకుంటా మాట్లాడేటి చాలా అంటే చాలా మార్గాలున్నాయి. గలీజ్ మాటలు తిట్టినంత మాత్రాన రాదు. గలీజ్ మాటలు తిట్టకుండా అతన్ని విమర్శిస్తేనే అదొక గొప్ప. ఇంకోటి ఈ మధ్యల టీఆర్ఎస్ మీటింగ్‌ల రేవంత్ రెడ్డి గారిని తిట్టని మాట ఉండకుండా మీటింగ్ వీళ్ళు పెడుతుర్రు. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడుతుండు. టీఆర్ఎస్ వాళ్ళని తిట్టకుండా మీటింగ్ పెడతలేడు. ఒకసారి మనం ఆలోచించాలి. మనం వరంగల్ అని అనుకుంటా కేసీఆర్ గారు ఒక సంవత్సరం క్రితమేమో
ఒక మీటింగ్ పెడితే అక్కడ మన ముఖ్యమంత్రి పేరు కూడా ఎత్తలేరు. అట్లా విమర్శించాడు ఆయన. అంటే ఒక మహాజ్ఞాని, మహామేధావి అని అంటే అట్లా ఉంటది. తెల్లారి నుంచి ఇక ఎవరు మన రేవంత్ రెడ్డి గారు గిల 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 కొట్టుకుంటూ, చూసినావా నా పేరు చెప్పనీకైనా భయపడ్డాడు, నా పేరు చెప్పనీక భయపడ్డాడని ఆయన ఒకటే పేపర్ స్టేట్మెంట్ టీవీలో అందులో ఇలా ఒకటే ఇంటర్వ్యూలలో చెప్పడం. ఆయన మీ పేరు చెప్పడం కాదు, మీ పేరు తలుచుకుంటే బాగుండదు అని చెప్పి ఆయన మీ పేరు చెప్పలేదు. నేను ఒకటే మహిళా మనులకు మాత్రం నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరినైనా విమర్శించేటప్పుడు వాళ్ళని గలీజ్ మాట తిట్టకుండా విమర్శించండి. మన సంస్కృతి, మన సాంప్రదాయం ఏందనేది గ్రహించి మీరు వాళ్ళని విమర్శించండి. మీ హుందాతనాన్ని కాపాడుకోండి. మిమ్మల్ని వేరే వాళ్ళు గలీజ్గా తిట్టేటట్టు ఆ వీడియోలు మీ చుట్టాలు కూడా చూస్తారు కదా. మీ బంధువర్గం, మీ అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, అన్న కావచ్చు, బావ కావచ్చు, లేకపోతే మీ చుట్టాలల్లో పెద్దమ్మ, చిన్నమ్మ, నానమ్మ ఇలాంటి వారు చూస్తే మీ గురించి ఎంత గలీజ్గా అనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించండి. మనకు కూడా ఇంగిత జ్ఞానం ఉందా? మనము బట్టలు వేసుకొని తిరుగుతున్నాం, బట్టలు ఇప్పి తిరుగుతలేం. అంత గలీజ్గా మాట్లాడకండి. నా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా మహిళా మనులకి, అమ్మ మీరు ఇప్పటి నుంచి తిట్టేటప్పుడు, ఎవరినైనా విమర్శించేటప్పుడు బూతులు లేకుండా విమర్శించండి. మీ మీ హుందాతనాన్ని కాపాడుకోండి.